హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ తన్మయ్, ఫిజియోథెరపిస్ట్. మన బ్రెయిన్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనేసి మనం ఎలా గుర్తించగలమంటే ఇది ఒక సింప్టమ్స్ లాగా అనుకోండి. ఇవి ఏమన్నా మీలో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేవంటే మీరు ఒక న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం అనేది చాలా వరకు మంచిది. కొంతమందికి ఎలా అంటే విజన్ అనేది డబల్గా కనిపించడం, అంటే ఒకరు ఇద్దరిలాగా కనిపించడము, లేదంటే వన్ సైడ్ హెడేక్ రావడం, ఓన్లీ రైట్ సైడ్ అయినా ఎదర్ లెఫ్ట్ సైడ్ అయినా వన్ సైడ్ సివియర్గా హెడేక్ రావడం. ఆ హెడేక్లో ఇంకొంతమందికి ఏంటంటే విత్ హెడేక్ వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. అలా వామిటింగ్స్ అయినా కానీ ఇంకా కొంతమంది అంటే మెమొరీ లాస్, ఏదైనా విషయాన్ని గుర్తు పెట్టుకోలేకపోవడము. అంటే ఇప్పుడు తింటారు, మీరు తిన్నారా అని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి అడిగితే వాళ్ళకి అది గుర్తుండదు. అలా ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా వాకింగ్ ప్యాటర్న్, ఇప్పుడు తాయి వాళ్ళు నడిచినప్పుడు సరిగ్గా నడవలేకపోవడం కానీ, ఇంకా మెయిన్ వచ్చేసి వీక్నెస్ అనమాట. కాళ్ళు చేతులు చచ్చిపడినట్టుగా అలా అనిపించడం కానీ, ఇంకా కొంతమంది ఏంటంటే సౌండ్స్కి ఇరిటబుల్గా ఫీల్ అవుతారు, ఏదైనా సౌండ్స్ వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు కానీ మనము, ఇంకా కొంతమంది ఏంటంటే హాలోజినేషన్స్, లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఏదైనా బ్రెయిన్లో కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ వచ్చే సింప్టమ్స్. మెయిన్ వచ్చేసి ఒకటి మర్చిపోయాను, స్పీచ్ అనమాట. మాట తడబడటం, నత్తిగా మాట్లాడటం, ఇలాంటివన్నీ న్యూరలాజికల్ డిఫెక్ట్స్. ఇలాంటివి ఏదైనా మీకు ఉంటే కనుక ప్లీజ్ గో అండ్ విజిట్ న్యూరో కేర్స్ అండి. ఎందుకంటే మనము ఏవైనా లేట్ చేయొచ్చు, కానీ ఇలా న్యూరలాజికల్ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మనము అస్సలు లేట్ చేయకుండా న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది.